ఐఏఎస్ ఆఫీసర్. అక్రమార్కులకు అండగా నవీన్ మిట్టల్. ఈ నవీన్ మిట్టల్ ని అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యత లేని పోస్టులో వేయాలి, అప్పుడు దూరదిరుగుతుంది. ఇష్టరాజ్యంగా కేసీఆర్ పీరియడ్ లో ఒక నరరూప రాక్షసుడు భూబకాసురుడుగా తయారయ్యాడు. సిసిఎల్ లో లక్షల ఫైళ్లు పెండింగ్, డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతాయి, లేకపోతే లేదు. అట్లా వేసిండు. నవీన్ మిట్టల్ పై ఆరోపణలు, హైకోర్టు నోటీసులు, పాత అక్రమాలపై మరోసారి విచారణ. 2011లో తన భూమికి సంబంధించి సంబంధం లేని వ్యక్తులకు ఎన్ఓసి. 2017లోనే ఒక సింగిల్ జడ్జి ఎన్ఓసిని పక్కన పెట్టిన న్యాయస్థానం. నవీన్ మిట్టల్ మరియు ఎన్ఓసి జారీ చేసిన కమిటీలోని ఇతర రెవెన్యూ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు కోర్టు ఆదేశాలు. డిఓపిటి చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్. ఈయన మీద బాధితులు వందలలో వేలలో ఉంటారు. దయచేసి నవీన్ మిట్టల్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి రేవంత్ రెడ్డిని కలవండి, లేకపోతే ఒక మీడియా సమావేశం పెట్టండి. ఎంతమంది నవీన్ మిట్టల్ చేతిలో అన్యాయం అయ్యారు, ఎంతమంది భూములు అక్రమంగా నవీన్ మిట్టల్ కొట్టేసిండు, పేదల భూములు కొట్టేసి పేదలకు దోచిపెట్టిండు నవీన్ మిట్టల్. వీళ్ళంతా కూడా మీరు ఎవరైతే బాధితులు ఉన్నారో ఒకసారి గ్రూప్ క్రియేట్ చేసుకొని ఒకసారి అందరు కూడా రాష్ట్ర శాసనసభ జరిగే టైంలో అక్కడికి పోండి, లేదా సచివాలయానికి పోండి, లేదా ఒక మీడియా పాయింట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ నవీన్ మిట్టల్ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందిని దోపిడీ చేసుకుని ఒకసారి బయట పెడితే ఇంకా ఇంకా బాధితులు పెరిగే అవకాశం ఉంటుంది. అన్ని కోట్లు సంపాదించింది. ఐఏఎస్ నాగారంలో, రంగారెడ్డి జిల్లా నాగారంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు భూములు కట్టబెట్టిండు అక్రమంగా జీవో తీసుకొచ్చి. అంటే ఎక్కడన్నా దొంగ పనులు అయినాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేటివ్ ఎట్లా ఉండాలి, ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, రాజకీయ నాయకులకు కూడా ఆదర్శంగా ఉండాలి, చదువుకున్నాడు కాబట్టి దొంగతనాలే, ఇక దొంగనేయ్యా. అక్రమంగా అన్యాయంగా విచారణ కూడా లేదు ఇప్పటి వరకు. విచారణ ఎందుకు లేదంటే రేవంత్ రెడ్డికి లొంగిపోయింది. రేవంత్ రెడ్డి కూడా ఈయనకి లొంగిపోయింది. ఎందుకు? కేసీఆర్ ఏమేమి చేసిండో అన్ని నవీన్ మిట్టల్ రేవంత్ రెడ్డికి చెప్పిండు. కేసీఆర్ ఏం దొంగతనాలు చేసిండు, భూమి విషయంలో ఎన్ని అక్రమాలు చేసిండు, ఎంత భూములు సంపాదించుకుంటూ అంతా కూడా నవీన్ మిట్టల్ దగ్గర ఉంది. ఆ రికార్డ్ అంతా కేసీఆర్ మీద ఉన్నంత రికార్డ్ అంతా కూడా నవీన్ మిట్టల్ రేవంత్ రెడ్డికి ఇచ్చిండు. కాబట్టి నవీన్ మిట్టల్ మీద రేవంత్ రెడ్డి ఏం చర్యలు తీసుకో ఉంటలేడు.